కాకినాడ సిటీలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేయడానికి ప్రజా సంఘాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని తొలగించారు. అయితే పోలీస్ యంత్రాంగం, మున్సిపాలిటీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులకు సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటుకు స్థల కేటాయింపును చేస్తామని హామీ ఇచ్చారు. శాంతియుతంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సహకరించాలని కోరిన మీదట సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని చిత్రపటంతో ప్రజా సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు భారీ ఎత్తున మహిళలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పప్పు దుర్గా రమేష్, పిఠా వరప్రసాద్, జగ్గారపు మల్లికార్జున, నరాల శివ, కృష్ణమోహన్, నచ్చిన విజయలక్ష్మి, పలివల లక్ష్మీరాజ్, కే మణి, ఆడబల రత్నప్రభ, మన్యం దుర్గా సుభద్ర, తోకల వరదరాజ్, సాంచి తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు ఏంటి సార్ ఏంటి ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ నగరంలో మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆవిడ జయంతి సందర్భంగా కాకినాడ నగరంలో ఉన్న ప్రజా సంఘాలు కానీ ఇతర సంఘాలన్నీ కూడా చిత్రపటంతోనే జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి ప్రజా సంఘాల తరపు నుంచి ఖచ్చితంగా ఆవిడ విగ్రహం కాకినాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్లో ఏదైతే విగ్రహం ఏర్పాటు చేయడం తలపెట్టామో దాన్ని ప్రభుత్వం ఆపి మేమే అధికారికంగా ఒక ప్లేస్ని డిసైడ్ చేస్తాం, మీరు ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురండి, మేము మీకు సహకరిస్తామని వాళ్ళు హామీ ఇచ్చిన మేరకు మేము అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం తాత్కాలికంగా నిలిపేశాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో సంప్రదించి కాకినాడ నగరంలో శాశ్వతంగా అధికారికంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకొచ్చాం. అలాగే ఈరోజు కాకినాడ నగరంలో మహిళలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నింటితో కలిపి మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అలాగే మన పెరియార్ రామస్వామి నాయకర్, రమాబాయి అంబేద్కర్, అలాగే ఫాతిమా బేగం గారి విగ్రహాలు కాకినాడ నగరంలో ఏర్పాటు చేసి వారి యొక్క జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి తెలియజేస్తాం. ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన 7 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా కాకినాడ నగరంలో ఉన్న కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. రాత్రి మేము కూడా సావిత్రిబాయి పూలే విగ్రహం తీసుకురావడం, అంబేద్కర్ భవన్ దగ్గరలో పెట్టడం వల్ల గవర్నమెంట్ వారు దాన్ని తిరస్కరించి మాకు మంచి ప్రదేశాన్ని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సావిత్రిబాయి పూలే విగ్రహానికి కానీ సరైన స్థలం కేటాయించిన ఎడల మేమందరం కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా చాలా తీవ్రంగా ప్రభుత్వంపై వెళ్ళడానికి ఒత్తిడి తీసుకురావడం సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే భారతదేశానికే మొదటి ఉపాధ్యాయురాలు కాబట్టి అందరూ కూడా ఆమెను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుకుంటాం.